క్రైస్తవ సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, థియాలజీ, దేవుని గురించిన శాస్త్రము, దైవ త్రిత్వములో ఏకమయ్యున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క నిత్యత్వము, సమానత్వము మరియు స్వభావత్వం గురించి తెలియజేస్తుంది. రెండోది క్రిస్టియాలజీ, క్రీస్తుని గురించిన శాస్త్రము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ దైవత్వము, నిత్యత్వము, ఆయన కన్యకు జన్మించుట ద్వారా శరీరమును దాల్చుట, సంపూర్ణమైన పరిశుద్ధ జీవితము, పాపికి ప్రతినిధిగా పాప పరిహార మరణము, శరీర పునరుద్ధానము తెలియజేస్తుంది. పరలోకానికి ఆరోహణము, తద్వారా మానవ జాతికి రక్షకుడుగా, ప్రభువుగా ఆయన యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకోవచ్చు. మూడవది న్యూమటాలజీ, పరిశుద్ధాత్మను గురించిన శాస్త్రము, పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణ దైవత్వము మరియు వ్యక్తిత్వము, పరిశుద్ధాత్మ బాప్తిజము, నూతన జన్మలో అభిషేకము, పరిశుద్ధపరచబడుటకు, సేవ చేయుటకు ఆత్మ నింపుదల యొక్క అవసరత ఏంటి, అలాగే నూతన పోకడైన వాక్యానికి వ్యతిరేకంగా మనుషులను రెచ్చగొట్టే విధానాలను విడిచిపెట్టడం గురించి తెలియజేస్తుంది. నాలుగోది ఆంథ్రోపాలజీ, మానవుని గురించిన శాస్త్రము, దేవుడు మనిషిని తన స్వరూపమందు, తన పోలికలో, తన యొక్క మహిమ కొరకు సృష్టించాడు. దేవుడు మనిషిని తన పూర్వ ఆలోచన ప్రకారము ప్రత్యేకంగా తక్షణమే పురుషునిగాను మరియు స్త్రీనిగాను సృష్టించెను. ఇది విజ్ఞాన, మానసిక, సాంఘిక, భౌతిక శాస్త్రాలు మరియు పరిణామ సిద్ధాంతము వివరించే మానవ సృష్టి క్రమాన్ని ఖండిస్తుంది. ఐదవదిగా హెమటాలజీ, పాపను గుర్చిన శాస్త్రము, పడిపోయిన దేవదూత అయిన లూసిఫరు పాపానికి మూలము లేక పాపానికి ఆరంభము. ఆదాము శోధనలో పడిన ఫలితమే మనిషి యొక్క పాప భ్రష్టత్వము. జన్మించిన ప్రతి మనిషిపై పాపమును మోపుట, ఆదాము నశించిన మానవ జాతి అందరికీ అది జనకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే పాపానికి పరిహారము. ఆరోది సోటెరియాలజీ, రక్షణ గురించిన శాస్త్రము, రక్షణ దేవుని యొక్క సార్వభౌమ అధికారము, కృప నిర్ణయం చొప్పున ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా కలుగును మరియు క్రీస్తులోనే విశ్వాసికి శాశ్వతమైన రక్షణ ఉన్నదని తెలియజేస్తుంది. ఏడవదిగా ఏంజెలాలజీ, దేవదూతల గురించిన శాస్త్రము మరియు డెమనాలజీ, దురాత్మల గురించిన శాస్త్రము, దేవదూతలు దేవుడు సృష్టించిన అసంఖ్యమైన పాపరహిత శక్తివంతమైన ఆత్మజీవులు, కానీ సర్వశక్తివంతులు కాదు. ఈ దేవదూతలు తెలివి, అలాగే వేగం కలిగి ఉంటారు, శక్తి కలిగి ఉంటారు, అత్యున్నతుడైన దేవునికి మహిమ గల సేవకులుగాను, ఆయన విశ్వాసులకు సహాయకులుగాను ఉంటారు. వివిధ తరగతులుగా సృష్టింపబడి వారు అలాగే తప్పిపోయిన వారిని విడిపోయిన దూతలుగా, మిగిలిన వారు మంచి దూతలుగా ఉన్నారు. దేవదూతలు యేసుక్రీస్తు చేత తీర్పు తీర్చబడ్డారు. అలాగే ఎనిమిదవదిగా బిబ్లియాలజీ, బైబిల్ గురించిన శాస్త్రము, పాత నిబంధన మరియు కొత్త నిబంధనలోని లేఖనాలన్నీ 66 పుస్తకాలు సంపూర్ణంగా దైవ ఆవేశం చేత వాటి మాతృకలో నమ్మశక్యంగా రాయబడి వాటిని విశ్వసించుటకు మరియు అభ్యాసించుటకు అవి సర్వాధికారం కలిగి ఉన్నాయి. అలాగే 9వదిగా ఎస్కటాలజీ, సంఘమును గురించిన శాస్త్రము, పెంతెకోస్తు దినం నుండి సంఘము ఎత్తబడు వరకు యూదుడని అన్యుడని ఏ భేదము లేక ప్రభువైన యేసుక్రీస్తులో పిలువబడిన విశ్వాసుల సమూహము మూల సూత్రాలు అభ్యసించుటలో వాక్య వ్యతిరేక విధానాలను విడనాడి బాప్తిజము, ప్రభు బల్ల మరియు సర్వలోకానికి సువార్త ప్రకటించుట అను ఆజ్ఞలను అనుసరించు నడుచుకొందురు అని ఈ సంఘం గురించిన శాస్త్రంలో మనం తెలుసుకుంటాం. అలాగే 10వదిగా ఎస్కటాలజీ, కడవరి సంగతుల గురించిన శాస్త్రము, క్రీస్తు యొక్క రెండవ రాకడ, 1000 ఏళ్ల పరిపాలన, ముందు ఆకస్మికంగా సంఘం ఎత్తబడుట, శ్రమల కాలానికి ముందు జరుగును, మృతుల పునరుద్ధానము, రక్షింపబడిన వారికి శాశ్వత ఆనందము పరలోకంలో మరియు రక్షింపబడని వారికి శిక్ష నరకంలో ఉంటుంది.